తాజాంశాన్ని చూస్తున్నాం. మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో కలెక్టర్లతో రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోదియా నిర్వహించిన సమావేశం ముగిసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, ఆర్పీ సిసోదియాతో కలెక్టర్ల భేటీలో చర్చకొచ్చిన అంశాలేంటి? షాహీన్, అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ సిసోదియా 3 జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. అన్నమయ్య జిల్లా, అదేవిధంగా తిరుపతి, చిత్తూరు జిల్లా, ఈ 3 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, ఆర్టీఓలు, తహసీల్దార్లు అందరితో కూడా దాదాపు 100 మందికి పైగానే అధికారులు, రెవెన్యూ అధికారులందరూ కూడా సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దసరాలు దహనమైన ఘటనకు సంబంధించి మున్ముందు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన ఈ రెవెన్యూ అధికారులందరికీ కూడా ఆర్పీ సిసోదియా ప్రత్యేకమైనటువంటి సూచనలు, సలహాలు ఇచ్చారు. తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవడంతో పాటు ఇలాంటి ఘటనలు ముందు జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయి, ప్రభుత్వం దీనిపైన చాలా సీరియస్ గా ఉంది అనే దానిపైన కూడా ఒక విధమైనటువంటి హెచ్చరికలు కూడా అధికారులందరికీ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా 22A సంబంధించినటువంటి భూములు, చుక్కల భూములు, అసైన్మెంట్ ల్యాండ్ కు సంబంధించినటువంటి దసరాలు, వివిధ రిజర్వాయర్లకు సంబంధించినటువంటి భూములు అన్నిటిపైన కూడా కూలంకషంగా రెవెన్యూ అధికారులు. ధన్యవాదాలు మురళి.